హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. మనం ఈ వీడియోలో ఇప్పుడే రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మనం ప్రోమోలోకి వెళ్తే, ఇది ఆల్రెడీ ముందుగా రిలీజ్ అయిన బిగ్ బాస్ సీజన్ 8 టీజర్కి కంటిన్యూషన్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక అలాగే ప్రోమోలో మొదటగా నాగార్జున స్టార్ట్ చేసి, ఇక్కడ ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదు అనే ఆ పదం మాత్రం చాలాసార్లు వాడుతున్నారు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8లో ఎలా ఉంటుందో మనం చూడాలి. అంత సినిమా అయితే లేదనిపిస్తుంది. ఇంకా తర్వాత సత్య వచ్చి, నాకు అన్లిమిటెడే కావాలి, అన్నీ అన్లిమిటెడే కావాలి అంటాడు. అని అన్న వెంటనే పోయి ఒక హౌస్లో పడతాడు. కలర్ఫుల్గా ఉండే హౌస్లో పడతాడు. సో అంటే అదే బిగ్ బాస్ మెయిన్ హౌస్. దాని తర్వాత తలకి ఒక కిరీటాన్ని మాత్రం 1-10 సార్లు చూపిస్తారు. అది ఎందుకు చూపిస్తున్నారా అని ఆలోచించా. మేబీ నాకు తెలిసి 4 సీక్రెట్ రూమ్లు ఉండొచ్చని నా అభిప్రాయం. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడగానే 10 మంది అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు ప్రత్యక్షం అవుతారు. సో అది చూసి సత్య ఆనందపడతాడు. అంతలోపల మధ్యలో నుంచి నాగార్జున నడుచుకుంటూ వస్తాడు. సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? 10 మంది అంటే అమ్మాయిలనైతే బాగా బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ కలర్ఫుల్గా ఉండడానికి మాత్రం ప్లాన్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ దీని మీద ఈరోజు కంటెస్టెంట్స్ వీడియో చేశాను. సో ఎవరైనా చూడకపోతే కార్ట్లో వదులుతాను, చూసేయండి. నేను ఆల్రెడీ డిస్కస్ చేసే దీని గురించి, కలర్ఫుల్గా ఉండబోతుందని. సో ఖచ్చితంగా మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఇంకా చూస్తే సాంగ్ స్టార్ట్ అవుతుంది. సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే అది బిగ్ బాస్ దీని లిరిక్స్ ఎవరు రాస్తారో కానీ బాగా బిగ్ బాస్ అని బాగా రాశారు. సో దీంట్లో లిరిక్స్ చూస్తే, ఇంట్లో గలాటరో టోటల్ షో ఒక ధమాకరో అనే ఒక లైన్ ఒకటి రాశాడు. సో దీన్ని బట్టి చూస్తే హౌస్లో ఎన్ని గొడవలు అనుకోతున్నాయి, వాళ్ళు దమ్మును ఎంత దమ్ము చూపించాలి అనే దాని గురించి చెప్పాడు. అదైతే ఆ లిరిక్ నాకు బాగా నచ్చింది. దాంతోపాటు రోజుకొక యుద్ధమే కాసుకో అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ నువ్వా నేనా అనే రేంజ్లో ఉండబోతుందని చెప్తున్నారు ఈ ప్రోమోలో. ఇకపోతే ఇదంతా చూసి సత్య, నాకు ఇంకా వద్దు, నేను ఒంటరిగా ఉండాలి అని, నాకు అలోన్గా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అని నాగార్జున అడిగితే, ఇంకొకసారి ఆలోచించుకోవాలి నాగార్జున అంటే లేదు, నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అని సత్య అన్న వెంటనే తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తాడు. సో అంటే ఇక్కడ ఏదైనా పనిష్మెంట్స్ ఇప్పుడంటే వీకెండ్లో తీసుకెళ్ళి జైల్లో వేస్తారు కదా, అలాగా బిగ్ బాస్ హౌస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి మెయిన్ హౌస్కి ఎలా వస్తారు? ఇవన్నీ తెలియాలంటే బిగ్ బాస్ సీజన్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రతిదీ కొంచెం కట్ చేసేసేస్తారు. అంటే మనకి టెన్షన్ పెట్టడానికో ఏమో తెలియదు కానీ, ఇంకా అది విషయం. ఇంకా చూస్తే బిగ్ బాస్ టైటిల్ కూడా చూపించినట్టు నాగార్జున హ్యాండ్కి చూపించాడు బిగ్ బాస్ అని. సో అది కూడా మేబీ టైటిల్ కూడా అలానే ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రోమో విశేషాలు. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూద్దాం బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఎలా ఉంటుందో. కానీ డేట్ మాత్రం రివీల్ చేయలేదు, చూసారా? ఇంకా కమింగ్ సూన్ అనే పెట్టాడు, డేట్ ఏమో రివీల్ చేయలేదు. చూద్దాం ఇంకెన్ని టీజర్లు, ఇంకెన్ని ప్రోమోలు రిలీజ్ చేస్తాడు. ఇదైతే నాకు టీజర్లా కనిపించలేదు, ఒక సాంగ్ ప్రోమోలా కనిపించింది. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇంకెన్ని ప్రోమోలు వదులుతాడో, ఇంకెంత హైప్ తీసుకొస్తాడో చూడాలి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.